ఎక్కడున్నావు? రా రా రా, నీ దగ్గర పని ఉంది రానా? సరేలే, ఓకే. 15 minutes later. చెప్పనా, ఏం ఫోన్ చేసినావు? బాగున్నావా? బాగున్నామ్మా, ఏం చేయమంటావు? ఏం లేదు, ఏం పెయింట్ పనే కదా నువ్వు చేసేది. అవునా, చెప్పు. ఏం లేదు, నీకు ఒక పని అప్పు చెప్పుదామని అనుకున్నావా? ఓకే, నీకు ఒక పని అప్పు చెప్పుదామని అనుకున్నావా? పెద్ద ప్లానింగే రా. మన ఆయన నరసింహన్ ఉండే. అవునా, మన ఆయనే. నరసింహన్న నాకు చెప్పినాడు, ఆ పిల్లోడు పని లేక ఇంటికాడ ఉన్నాడు, ఆ పిల్లోనికి ఏమైనా పని చూపి అన్నాడు. చేస్తావా? చేద్దాంలేండి, దాంట్లో ఏముంది. నరసింహని చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా చేయాలి కదా. అంతే అంటావా? ఆయన చెప్పినాడంటే కంపల్సరీ చేయాలి. అదే ఆయన చెప్పినాడు, ఎట్లా చేస్తావు కదా? చేద్దాం. చేస్తావా? నువ్వు మీ ఊర్లో బాగా పెయింట్ కొట్టే దాంట్లో టాపర్ అంటే కదా? అవునా, ఎవరు చెప్పినారు మీకు? అంత ఆయనే, నాకు అంతా నిన్నంత ఫోన్ చేసి మాట్లాడితే ఆయనకి ఏమి ప్రతి ఒక్కరు తెలుసబ్బా, ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అన్నది. ఆయన టాలెంట్ ఎవరికి రాదు. అదే నేను ఆయన పట్టుకుంటే ఏదైనా కానీ పని జరుగుతుందని ఆయనకు ఫోన్ చేసింటి. ఆయనైతే చెప్పినాడు, మా పిల్లోడే ఉన్నాడు, బాగా పెయింట్ పని బాగా చేస్తాడు, మాట్లాడతానంటే నీ నెంబర్ ఇచ్చా, అందుకు ఫోన్ చేయడం. ఏం పేరు నీ పేరు? చిన్నానా? రియల్ పేరేమే? అదే అన్న, చిన్నానే. చిన్న? ఏ చిన్న? ఏ చిన్న అనుకోండి. పగలు చిన్న, రాత్రి చిన్న? రాత్రి చిన్న. ఏ చిన్న అనుకోండి. పగలు చిన్న, రాత్రి చిన్న? రాత్రి చిన్న. వేసేసాడు, బాగా వేసేసాడు. రాత్రి చిన్న నేనే. మంచి టాలెంట్ పర్సన్ ఉన్నట్లున్నావు. ట్రైనింగ్ అంతా నరసింహనే. ఏం అట్లా ఆయనకి నీకు లింకు? ఆయన ఫుల్ మంచి వర్కర్ ఆయన. అవునేమే? ఏం లేదు తమ్ముడు, ఏం లేదు, ఒక చిన్న పని పడింది. ఓకే, అదే ఇంక పెయింట్ కొట్టాలా. అంత ఇది కూడా ఆయన ట్రైనింగేనా? ఆయన బాగా కొడతాడు నాకంటే. ఆయనకి రాదంట. లేదు, ఆయన బాగా వస్తుంది. నా దగ్గర ఎందుకు అట్లా చెప్పినాడు? ఆయన బాగా వస్తుంది, ఆయన పిలుచుకోరండి. అంటే మంచి పనివంతుడే, ఫుల్ టాలెంటెడ్, చించేస్తాడు అట్లా. మరి నాకెందుకు అట్లా అబద్ధం చెప్పినాడు? అట్లనే నా దగ్గర ఏం చెప్పినాడు? చించుదామని చెప్తారా మనిషి? నాకు పెయింటింగ్ ఇంటే ఏం రాదు, కార్పెంటర్ పని చేస్తాను, అది కూడా ఈ మధ్య డౌన్ అయిపోయింది, వ్యాపారాలు లేక. ఏదో భోజనం వడ్డీమంటే చెప్పు వడ్డిస్తాను అంటున్నాడు. ఆయన పిలిచిరా అన్న, బాగా తీస్తాడా? బాగా చేస్తాడా? ఎట్లా ఏం తీస్తాడు? తీస్తాడు, చేస్తాడు, అన్ని ఎవ్రీథింగ్ చేస్తాడు. అన్నీ. ఏం తీసేది ఏంది? ఏదైనా కానీ ఏం లేదు, ఏమో ఆయన గురించి ఏమో వద్దా, ఆయన చేస్తాడో లేదు తెలియదు కానీ చేస్తాడు. ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం ఆయన పిలిపిస్తాను. మా ఇంటికాడ ఒకరికి పెయింట్ కొట్టాలా, ఒక ఇంటికి. ఇంటికన్నా? ఒక్కరికంటే ఎవరున్నా? ఎవరు కొట్టాలి, ఏంది కొట్టాలి ఒక్కరికి? అదే కదా, ఏం లేదు, చాలా మంది పెయింటర్ని అడిగిన. ఓకే, వాళ్ళు నాకు పరిచయం లేదు, ఆయన అయితే పరిచయము. ఆయనను పట్టుకొని నేను నిన్ను కనుక్కున్నాను. ఏం లేదు తమ్ముడు, చిన్న చెప్పనా ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాయని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు. ఏం లేదు, మా ఇంటికాడ, మా ఇంటి పక్కన ఒక ముసలాయిపు ఉన్నాడు. ఓకే, ఆయనకి పెయింట్ కొట్టాలా. ఆయనకి పెయింట్ కొట్టేది పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం కదా ట్విస్ట్. ఆయనకి ఎట్లా కొడతారు నా పెయింట్? ఇండ్లు కొట్టే చూసినాం కానీ మనుషులకి ఎవరైనా కొడతారు నా పెయింట్? ఏం మాట్లాడతాను నువ్వు? మనుషులకి ఎవరు కొట్టరు, నువ్వు కొడతావని. లేదన్నా, నేను ఏం లేదు, నాకు ఆయనకి సరిపోతాడు. లేదన్నా, ఇంటికి కొట్టే వాళ్ళు చూసాం కానీ మేము మనుషులకి ఎవరికి కొట్టమన్నా? ఏం లేదు, నైట్ టైం పనుకొట్టాడు, బయటే పనుకొట్టాడు. ఓకేనా, నువ్వు మొత్తం అంతా పెయింట్ కొట్టా. లేదన్నా, ఇంటికి కొట్టే చూసేవాళ్ళు నా పెయింట్, మనుషులకి ఎట్లా కొడతారన్నా? అదే కదా ట్విస్ట్. నీకు కావాల్సింటే డబ్బులు ఎంతన్నా తీసుకోవాలన్నా. ఇట్లాంటి పనులు చేయనన్నా. డబ్బులు కావాల్సింటే ఎంతన్నా అడుగు, ఇస్తాను. ఇది ఒక్క సాయం చేయపా. లేదన్నా, ఇట్లాంటి పనులు చేయనన్నా నేను. ఇంటికి కావాలంటే చెప్పనా, కొడదామంట. ఏం మనుషులు కొట్టవా? మనుషులు కొట్టినా నేను. మనుషులకి వానికి కొంచెం అవతారాలు చేస్తున్నాడు, కొంచెం గానగరాలు తెగుతున్నాడు. ఓకే, వానికి ఏం లేదు, మొత్తం అంతా ఉత్తబెత్తలు నిలబెట్టి మొత్తం పెయింట్ పోసి పడేలా, పైనుంచి పోసి అట్లా కింద ఊటగారిని అట్లా కారిపోలా. అట్లా కొట్టాలా పెయింట్. నువ్వేం కొట్టొద్దులే, ఊరినే పోయి బకెట్ నుంచి బకెట్ పట్టుకొని పోయి
పైనుంచి పోయి ఎంత కింద కారదు. మీరే పోసేయండి అదేంది ఇంకా. నేను పోస్తే మళ్ళీ వాళ్ళు వెంటనే వచ్చి చెక్ చేసింది అనుకో, నా చైలు అన్ని గలీజ్ అవే పెయింట్ అవుతాయి. ఓకే అంటే ఇంటి పక్కనే మళ్ళీ వాడు ఎప్పుడైనా కానీ నా మీద రివెంజ్ తీసుకోవచ్చు, తీర్చుకోవచ్చు. నీకు తెలియదు ఏమో చెప్పు. అది కరెక్ట్. వాడు కొంచెం అవతారాలు తెగుతున్నాడు, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ వాడికి. లేదన్నా మనుషులకి అట్లా కొట్టమన్నా. ఎట్లా కొడతారన్నా మనుషులకి? నువ్వేమి ఊరినే పైన పట్టుకో, ఇట్లా పైనుంచి లేదన్నా. ఏ తమాషా చేస్తానా నువ్వేమన్నా? తమాషా ఏం లేదు. ఏమన్నా ఉంటే చెప్పన్నా కొడదామంట. మనుషులకి ఎట్లా కొడతారన్నా? నీకేం ఇల్లుకైనా మనిషికైనా ఇంకా మనిషికి అయితే ఇంకా తక్కువే నీకు పని. లేదన్నా కానీ ఎట్లా డబ్బులు ఎక్కువ. కొడతారన్నా? ఓర్ని నువ్వు మంచి ఆయన ఏమేమే అట్లెట్లా కొడతారన్నా పెయింట్ మనుషులకి? ఏదన్నా నువ్వు పని ఉందని చెప్పేసి మళ్ళీ మనుషులు కొట్టు వాళ్ళకి కొట్టు వాళ్ళకి కాదు. డబ్బులు కలిసింటే చెప్పు ఎంత. లేదన్నా అట్లంతా కాదులేనా. డబ్బులు కలిసింటే లేదన్నా అట్లంతా మనుషులకి ఎవరో కొడతారన్నా? ఎవరన్నా నువ్వు? ఏమి ఇల్లుగానే కొట్టచ్చు, మనుషులకి ఎట్లా కొడతారన్నా? నువ్వు పెయింట్ కొట్టే లేదన్నా వెళ్ళన్నా ప్లీజ్ అన్నా మేము కొట్టాంలేనా? తమ్ముడు లేదు అట్లా కొట్టాంలేనా? ఏమి అట్లా ఏ అట్లా మనుషులకి ఎట్లా కొడతారన్నా పెయింట్? ఏం కాలే, నీకు డబ్బులు కలిసి మొమ్మాట పడద్దు. వద్దులే విషయంలో మొమ్మాట పడొద్దు. ఇంటికి కావాలంటే కొడతామన్నా, మనుషులకి మనుషులకైతే కొట్టమన్నా. ఏమి అంతేనా? కాదు. ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్న బ్రష్ ఒకటి ఇస్తాను. చిన్న బ్రష్ తీసుకొని ఆయనకి బాగా తలకి మొత్తం అంతా కొట్టేసి. ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవనన్నారు. నాకంటే పెద్దదో ఒకడు కళ్ళజోడు పెట్టుకుని పొలంలో తగిలాడు. ఆడెవడా అని ఆలోచన. నువ్వే కొట్టుకున్నా. ఏమే మేము కొట్టమన్నా, అట్లా మనుషులకి అట్లా కొట్టమన్నా. ఎవరన్నా నీ నువ్వు? కొట్టేటట్లుంటే నేను ఎందుకు పిలిపిస్తానయ్యా? మేము ఇంట్లోకి కొడతామన్నా, మనుషులకు కొట్టము. ఇప్పుడే నువ్వు చేస్తావా లేదా? లేదన్నా అట్లంతా చేయమన్నాము. కావయ్యా మంచి వదిలేనా వెళ్తా ఉన్నా, మీకేం పని లేదన్నా. నువ్వు చూస్తే బాగా మంచి పెయింట్ రాని అది అంతా గొప్పలు చెప్పా. నువ్వు చూస్తే ఒక మనిషికి పెయింట్ కొట్టలేకపోతున్నావు. ఇవే కొట్టుకున్నా అదేమో ఇంటికి అంతా మేము కొట్టుకుంటాం. ఒక మంచి పెయింట్ కొట్టలేనప్పుడు ఎందుకు వచ్చినావయ్యా నువ్వు? లేదు వెళ్ళిపోతాం మేమంతా. చూడు నాయన కాలం లేదు, చూడు ఇదే చూడు. ఆయనే పిలిపించుకోపో. మంచిగా పంపించినారయ్యా వీళ్ళను.